హాయ్ ఫ్రెండ్స్! ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. దానిమ్మ పండుతో మిల్క్ షేక్ చేస్తున్నాను. మా వాళ్ళకి తొక్కలు ఒలుచుకొని, గింజలు తీసుకొని తినడం అంటే బద్ధకం అని చెప్పి, ఇలా చేసిచ్చేస్తే వెంటనే గుటుక్కుమని మింగేస్తామన్నారు. అందుకని చెప్పి ఇలా చేశాననమాట. పోమోగ్రానేట్ తెచ్చామంటే అవి ఒలుచుకోవడానికి బద్ధకించి అవలాగా ఫ్రిడ్జ్‌లోనే డ్రై అయిపోతాయి. అందుకని చెప్పి నేను ఒక పెద్ద సైజ్ దానిమ్మ పండుని ఇలాగ గింజలుగా తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఒక గ్లాసు పాలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఆల్మండ్స్, బాదం, ఇంకా ఖర్జూరం, అలాగే క్యాష్యూ అనమాట. జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను. షుగర్‌కి బదులుగా హనీ వాడాను. షుగర్ అయితే వేయలేదు. సో, ఇప్పుడు నా మిక్సీలో వచ్చినటువంటి జ్యూసర్ జార్‌ని తీసుకున్నాను. జ్యూసర్ జార్‌ని తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నట్స్‌ని ముందుగా వేసుకున్నాననమాట. అవి అడుగున ఉంటే తొందరగా క్రష్ అవుతాయని చెప్పి. ఇంకా దానిమ్మ గింజలతో పాటు 2 గ్లాసుల వరకు పాలు, ఇంకా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. హనీ వచ్చి ఒక 2 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. షుగర్ కన్నా హనీ వాడుకుంటే మంచిదండి. సో, ఇవన్నీ వేసిన తర్వాత నేను మిక్సర్‌లో అయితే బ్లెండ్ చేశాననమాట. ఒక 2, 3 టైమ్స్ అలాగా కొద్దిగా బ్లెండ్ చేయాలి. ఎందుకంటే దానిమ్మ గింజలు తొందరగా క్రష్ అవ్వవు. సో, ఇంకా రిమైనింగ్ అంతా కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇలా వచ్చిందనమాట. మిల్క్ షేక్ అంటే పూర్తిగా చిక్కగా కాదు. అలా అని పూర్తిగా పల్చగా కాదు. జ్యూస్‌లా ఉంటే తాగడానికి ఇష్టపెట్టుకుంటారు కదా! అందుకని చెప్పి ఇలా చేసి కొద్దిగా హార్లిక్స్ లేదా బూస్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదు. అది ఆప్షనల్ అనమాట. నేనైతే మా పిల్లలకి ఇష్టం అని చెప్పి యాడ్ చేశాను. టేస్ట్ చాలా బా వచ్చింది. మీరైతే ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.